రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పీఆర్సీని అమలు చేయాలని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కార్యవర్గం డిమాండ్ చేస్తుంది. సిపిఎస్ ను రద్దు చేసి పెండింగ్ డిఏలను వెంటనే విడుదల చేయాలని కార్యవర్గ సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే జీవో నెంబర్ 317 బాధితులకు వెంటనే న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మరోవైపు టీయూటీఎఫ్ లో ప్రక్షాళన చేపట్టి నూతన కార్యవర్గం ఏర్పాటు చేశారు. రామినేని వెంకటేశ్వర్లను కొత్త అధ్యక్షులుగా ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమే లక్ష్యంగా ఉపాధ్యాయ సమస్యల సాధనే ధ్యేయంగా ఏర్పడ్డటువంటి సంఘం. ఆ విధంగా ఏర్పడ్డటువంటి సంఘంలో నాకు అధ్యక్ష స్థానం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సమావేశంలో ఎమ్మటే రాష్ట్ర ప్రభుత్వము పిఆర్సీ కమిటీ నుంచి రిపోర్ట్ తెప్పించుకొని వీలైనంత తొందరగా పిఆర్సీని ప్రకటించాలని చెప్పి సమావేశము తీర్మానించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వము మీనమేషాలు లెక్కించకుండా 317 జీవోకి బాధితులైనటువంటి 317 జీవో ఉపాధ్యాయ ఉద్యోగ కార్మికులందరినీ కూడా వారి యొక్క స్థానికత ఆధారంగా వారి యొక్క స్థానిక జిల్లాలకు తీసుకురావాల్సిందిగా కాంగ్రెస్ ప్రభుత్వము మేనిఫెస్టోలో పెట్టిన విధంగా వారి సొంత జిల్లాలకు తీసుకురావాల్సిందిగా సభ తీర్మానం